హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్కు సంబంధించి ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్ అయినటువంటి 8 మార్క్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసాం, రెసిస్టర్స్ ఇన్ సిరీస్ కాంబినేషను, ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్. ఇవి 2 క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలి మీరు. సో వీలైతే నోట్బుక్లో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇవి గెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ చాప్టర్లో వెయిటేజ్ క్వశ్చన్స్లలో మనము 8 మార్క్స్కు క్వశ్చన్ వస్తుంది కాబట్టి సో వాటిలో ఇవి 2 ప్రధానంగా మెయిన్ గెస్ క్వశ్చన్స్లో ఉంటాయి. ఏంటి ఈ క్వశ్చన్ చూద్దాం. సిరీస్ కాంబినేషన్ తర్వాత ప్యారలల్. సో ప్రూవ్ దట్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రెసిస్టెన్సెస్ joined in parallel is equal to sum of reciprocal of individual resistances. లేదా show that 1 by R is equals to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. క్వశ్చన్ బాగా గమనించాలి. మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయితే ఒకదానికొకటి ఆన్సర్ రాస్తాం. సో ప్యారలల్ అన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ నుండి ఆ ఫార్ములా ఏమొస్తుందంటే 1 by R is equals to 1 by R1 plus 1 by R2 plus 1 by R3 వస్తుంది. సిరీస్ అయితే R is equals to R1 plus R2 plus R3 వస్తుంది. సో ఇక్కడ ఈ ఆన్సర్లో సంబంధించి సర్క్యూట్స్ మీరు గమనిస్తే సో 3 రెసిస్టర్స్ తీసుకున్నాం, హ్యావింగ్ రెసిస్టెన్సెస్ R1 R2. సో ప్రతి రెసిస్టర్కి వచ్చేసి మీరు గమనిస్తే ఫస్ట్ ఎండ్ సెకండ్ ఎండ్, ఇవన్నీ ఫస్ట్ ఎండ్స్, ఇవన్నీ సెకండ్ ఎండ్స్ లేదా టర్మినల్స్ అని కూడా చెప్తాం. ఆల్ ఫస్ట్ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు వన్ కామన్ పాయింట్ P. All second terminals of 3 resistors are connected to another common point Q. ఈ నుంచి మళ్ళీ సర్క్యూట్ దేనికి కనెక్షన్ చేయబడిందంటే బ్యాటరీ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V, తర్వాత ట్యాప్కి, తర్వాత వచ్చేసి అమ్మీటరు. సో మీరు గమనిస్తే ఇక్కడ నుంచి వచ్చేటువంటి కరెంట్ ఎంత అంటే I. సో అది P అనే పాయింట్ రీచ్ అయ్యాలకు మీరు ఇక్కడ గమనిస్తే I1 I2 I3గా విడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 amperes ఉందనుకోండి, I వాల్యూ 2 amperes 2 amperes 2 amperesగా విడిపోతుంది. అంటే I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3గా విడిపోతుంది. మళ్ళీ ఇటుకు వచ్చేలకు జాయిన్ అయ్యి 6 amperes వస్తుంది. సో కాబట్టి తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ బ్యాటరీది ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే R1 వద్ద అంతే ఉంటుంది, R2 వద్ద అంతే ఉంటుంది, R3 వద్ద అంతే ఉంటుంది. మొత్తం సర్క్యూట్ అంతా పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. సో సిరీస్కు ప్యారలల్కు డిఫరెన్స్ మెయిన్ ఇదే అనమాట. సిరీస్లో అయితే కరెంటు కాన్స్టెంట్గా ఉంటుంది, ప్యారలల్లో అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే R1 వద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ వీనే, R2 వద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ వీనే, R3 వద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ వీనే, అలాగే ఎంటైర్ సర్క్యూట్ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ వీనే. కానీ R1 వద్ద కరెంట్ ఎంత అంటే I1, R2 ద్వారా I2, R3 ద్వారా I3 అని చెప్పు. సో దీన్ని ఉపయోగించి మనం ఎలా డెరైవ్ చేద్దాం. 1 by R is equals to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. సో ప్యారలల్లో అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధాన విషయం ఏంటంటే రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. ఫార్ములా కరెంటుకు సంబంధించి టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకున్నామంటే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ డెరివేషన్ ఏంటి, కంటిన్యూషన్ చూద్దాం. సో డెఫినేషన్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్ ఎలా రాయాలి. 2 or more resistors are said to be in parallel when the potential difference across all the resistor remains same in the circuit. అక్కడైతే మనం కరెంటు సేమ్ అని చెప్పాం, ఇక్కడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ అన్నాం. సో 2 లేదా అంతకంటే ఎక్కువ రెసిస్టర్స్ ఎప్పుడు ప్యారలల్లో ఉంటాయి అని చెప్తామంటే ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్ని రెసిస్టర్స్ వద్ద ఒకటే ఉంటుందో అప్పుడు మాత్రమే అవి ప్యారలల్లో ఉన్నాయని చెప్పొచ్చు. 2 or more resistors are said to be in parallel when the potential difference across all the resistor remains same in the circuit అని చెప్పొచ్చు. సో నేను నెక్స్ట్ పాయింట్, వీ నో దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఆల్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ ఇన్ ద సర్క్యూట్ కాన్స్టెంట్. మనం ఇందాక కూడా పైన డెఫినేషన్లో కూడా చెప్పాం. అంటే R1 వద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ వీనే ఉంటుంది, R2 వద్ద వీనే ఉంటుంది, R3 వద్ద కూడా వీనే ఉంటుంది. సో లెట్ ద టోటల్ కరెంట్ స్ప్లిట్స్ యాజ్ I1 I2 I3 అక్రాస్ ద రెసిస్టర్స్ R1 R2 R3. సో కరెంట్ బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ ఎంత అంటే I. ఇది రెసిస్టర్స్ వద్ద ఏ విధంగా విడిపోతూ ఉంది అంటే I1 I2 I3గా ఈక్వల్గా విడిపోతుంది. అందుకే I ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏం రాసాం మనం, I1 ప్లస్ I2 ప్లస్ I3. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R1 ఈజ్ I1. I1 అనేది ఏంటంటే R1 ద్వారా వెళ్ళేటువంటి కరెంట్. ఓమ్స్ లా నుంచి మనం ఫార్ములా
సో I1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే V/R. ఓమ్స్ లా నుంచి మనకు ఫార్ములా ఉంది V ఈజ్ ఈక్వల్స్ టు IR. దెన్ I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది V/R. అప్పుడు R1 ద్వారా వెళ్ళేటువంటి కరెంట్ ఎంత I1. సో I1 ఈజ్ ఈక్వల్స్ టు V/R1. ఎందుకు V1 రాయలేదు అంటే V అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి R1 R2 R3 సర్క్యూట్ అంతా ఒకటే కాబట్టి సో మనము ఆ విధంగా I1 ఈజ్ ఈక్వల్స్ టు ఓమ్స్ లా నుంచి ఏం రాయాలి V/R1 అని చెప్పాం. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 ఈజ్ I2 అన్నాం. I2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే V/R2 అవుతుంది. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R3 రెసిస్టర్ R3 ఈజ్ I3. దెన్ I3 ఫార్ములా ఏంటంటే V/R3 అవుతుంది. సో ఇవన్నీ తీసుకెళ్ళి ఈ 3 ఫార్ములాలు తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ 1లో I1 I2 I3 ప్లేస్లలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో I ఈజ్ ఈక్వల్స్ టు I1 మీన్స్ V/R1, I2 మీన్స్ V/R2, I3 మీన్స్ V/R3. తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ అన్ని చోట్ల కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ క్వాంటిటీగా సపరేట్ చేస్తే సో V ఆఫ్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 దీన్ని ఈక్వేషన్ నంబర్ 2 అనుకుందాం. ఈక్వేషన్ నంబర్ 2 దిస్ ఈస్ లెట్ ద 3 రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ ఆర్ రీప్లేస్డ్ బై అన్ ఈక్వలెంట్ రెసిస్టర్. పైన సర్క్యూట్లో 3 రెసిస్టర్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకటే రెసిస్టర్ చేత అంటే 3 కలిపితే ఎంతైతే వస్తుందో ఆ 3 యొక్క రెసిస్టెన్స్కు సమానమైనటువంటి సింగిల్ రెసిస్టర్స్ను కలిపాం. దాని రెసిస్టెన్స్ ఎంత R. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్ ఈస్ V అండ్ కరెంట్ ఈస్ I. అప్పుడు ఓమ్స్ లా నుంచి సో మనకు ఐకి ఫార్ములా ఏమొస్తుంది? ఆ సింగిల్ రెసిస్టర్ ద్వారా వెళ్ళే కరెంటుకు ఫార్ములా ఏమొస్తుంది అంటే V/R. దీన్ని మనము ఈక్వేషన్ నెంబర్ 2లో I ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో దాన్ని ఇక్కడ అంటే ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు V/R అంటే ఈ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఈ విధంగా సింప్లిఫై చేస్తే V క్యాన్సిల్ అయిపోతే సో మనకి ఏమొస్తుంది అంటే 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అని కూడా చెప్పవచ్చు. సో దీన్ని ఇంకొక విధంగా కూడా మనకు అడగొచ్చు. రెసిప్రోకల్ తర్వాత LCM చేసి కూడా డెరైవ్ చేయమంటాడు. సో డెరైవ్ చేయమన్నా ఆ విధంగా చేయవచ్చు. LCM ఎంత వస్తుంది అంటే R1 R2 R3. సో అప్పుడు ఈ R1 క్యాన్సిల్ అయిపోతే R2 R3 ప్లస్ R2 క్యాన్సిల్ అయిపోతే R1 R3 మిగులుతుంది. R3 వెళ్ళిపోతే వచ్చేసి R1 R2 ఇలా అయినా అడగొచ్చు అనమాట డెరైవ్ ద ఫార్ములాని. లేదా మనము రెసిప్రోకల్ తీసుకున్నామంటే 1/Rను R/1 అని రాసామనుకోండి. R/1 అంటే R అవుతుంది. అప్పుడు ఇది కూడా రెసిప్రోకల్ అవుతుంది. R1 R2 R3 బై R1 R2 R3 బై R2 R3 ప్లస్ R1 R3 ప్లస్ R1 R2 ఇలా డెరైవ్ అయినా చేయమనొచ్చు అనమాట మనకి ఎగ్జామ్లో. కాబట్టి ఇది కూడా మీరు ఇంతవరకే అని కాకోకుండా ఒకవేళ ఇది కూడా అడిగినా ఇది కూడా అదే పై క్వశ్చన్, ఇది కూడా ప్యారలల్లోనే ఇలా అయినా రావచ్చు ఎగ్జామ్కు అనమాట. సో కాబట్టి అన్నీ ప్రాక్టీస్ చేయండి. నోట్బుక్లో నోట్ చేసుకోండి, ఫస్ట్ వింటూ నోట్ చేసుకోండి. సో తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయండి. 2 క్వశ్చన్స్ వీటితో పాటు ఓమ్స్లా యాక్టివిటీ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ వన్. సో ఇది మోస్ట్ యూజ్ఫుల్. తర్వాత మీకు బాగా యూజ్ అయితే అర్థమైనట్లుగా అనిపిస్తే తర్వాత యూజ్ అయినట్లుగా అనిపిస్తే సో డోంట్ ఫర్గెట్ ప్రెస్సింగ్ ద లైక్ బటన్ అండ్ షేరింగ్ ఇట్. దట్స్ ఆల్. దిస్ ఈస్